హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సాయి సాయితన్వి. సెప్టెంబర్ అంటే మా ఇంట్లో బర్త్డే పార్టీస్ అన్నట్టు. నేను మా ఇద్దరు పిల్లలు మా బేబీ నలుగురం కలిసి షాపింగ్ వెళ్తున్నాము. చిన్న పాపకి వదిలేసాము ఇంట్లో. చాలా ట్రాఫిక్ ఉంది. వై జంక్షన్ దగ్గర మ్యాక్స్ ఉంది కదా, అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము. చూసారంతా ట్రాఫిక్ ఉంది. మా పెద్ద పాప తన్వి దీది అంటే మా నాగవీర్. చూసారు కదా పిల్లలు, అంటే షాపింగ్ అంటే పిల్లలకి ఎక్సైట్మెంట్ కదా. యూటర్న్ తీసుకొని మ్యాక్స్కైనా వెళ్ళాము మేము. మంచిగా యూటర్న్ తీసుకొని మ్యాక్స్ అని వచ్చాము. చూడాలి ఎట్లా వీళ్ళకు బట్టలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈ సెప్టెంబర్లో మా పెద్ద పాప బర్త్డే, మా బేబీ బర్త్డే, చిన్న పాప బర్త్డే కూడా అన్నట్టు అందరు కలిపి షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము. చూడాలి ఎట్లాంటి బట్టలు తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నా. వీళ్ళకి షాపింగ్ చేద్దామంటే నాకు నచ్చినాయి డ్రెస్సెస్ అంతా, కానీ మా బేబీ ఇప్పించే మూడ్లో లేడు. ఓన్లీ నా వరకు నా పిల్లల వరకే తీసుకొని చెప్పిండు. టీషర్ట్ బాగుంది కదా అని చెప్పి చెక్ చేస్తే అరుస్తూనే ఉన్నాడు, ఎంతసేపు అని చెప్పి. అయ్యి బాబాయ్ రేట్లు బాగున్నాయని చెప్పి బయటకు వచ్చేసాను. మళ్ళీ నేను అంటే పిల్లల సెక్షన్, మళ్ళీ జీన్స్ సెక్షన్ అని చెప్పి మీదికి వెళ్తున్నాము. జీన్స్లు అయితే మంచిగా కొట్టుకుంటుంది, జీన్స్ వేసుకోవాలని చెప్పి తీసుకోవాలని చెప్పి. కానీ ఈయన వినాడు కదా, ఇప్పిమంటే ఎందుకు ఇంకా ఇంట్లో లేవా, కొంటనే ఉంటావా, టీషర్ట్ బాగుంది కదా ఫుల్ హ్యాండ్స్ అని చెప్పి చెక్ చేస్తున్నాను అన్నట్టు. బాగానే ఉన్నాయి ఆఫర్స్, బాగానే తీసుకోవచ్చు, కానీ ఇక హస్బెండ్లతో పోతే వాళ్ళ ప్రకారమే తీసుకోవాలి కదా. నేను నా గురించి బాగానే దోలాడినా అన్నట్టు బట్టలు తీసుకుందామని చెప్పి. చూసారా పైకి వెళ్ళారు వీళ్ళు ముగ్గురు కలిసి మంచిగా, అంటే పైనే షాపింగ్ చేయాలని చెప్పి. ఈ మ్యాక్స్లో అప్స్టైర్స్లో కిడ్స్కి మెన్స్కి ఉన్నదన్నట్టు. చిన్న పాప గురించి చెక్ చేస్తా. ఫస్ట్ చిన్న పాప కదా, అందుకే చిన్న పాప గురించి చెక్ చేస్తున్నా. ఇది బాగుంది కదా, నిధికి సెట్ అవుతుంది కదా అని చెప్పి చెప్తుండు. బాగానే రేట్లు ఏం చూస్తూనే ఉంటాడు ఇక. అంతే ఇక జెయింట్స్ వస్తే అంతే, రేట్లు చూసుకుంటా షాపింగ్ చేసుకుంటూ కూర్చుంటా. మనం లేడీస్ ఎట్లుంటుంది, నచ్చిందా తీసుకున్నామా, బిల్ చేసేసినామా వెళ్ళిపోయినా ఉంటుంది. కానీ వీళ్ళు వినరు కదా. మా వీరుకి చూడాలి, నిధికి చూడాలి డ్రెస్సులు. ఖుషింది మా పెద్ద పాప తన్విని చూడాలి. 19th మా పెద్ద పాప బర్త్డే అని చెప్పి తన గురించి డ్రెస్సెస్ చూస్తుండు. మా మేడం కూడా చూస్తుంది, అమ్మో డ్రెస్సులు కావాలంట. మా వీరుబాయ్ అయితే ఎక్కడ పోతే అక్కడ అల్లరి. మా తనుదికి ఆ డ్రెస్ నచ్చిందంట, తన ఇష్టంతో తీసుకుంటుంది. బాగానే గుడ్ గర్ల్ లెక్క. తనకు కూడా తెలియాలి కదా, నచ్చినట్టుంది, బాగానే తీస్తుంది, వేసుకుంటుందంట ఆ డ్రెస్. ఇప్పుడు చూడండి షూస్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, షూస్ తీసుకుంటారంట. ఫస్ట్ డ్రెస్సులు తీసుకొని రా అయ్యా అంటే షూజుల దగ్గర పోయారు వీళ్ళు. అబ్బా మా బేబీతో పోతే పెద్ద రిస్క్ పని అబ్బా. అసలు ఏది నచ్చదు, ఒక గంట సేపు చేస్తాడు ఏదైనా కొనాలంటే. దన్న షాపింగే చేయడు. మా మేడం కూడా చెప్పులు కావాలంట, షూజులు కావాలంట ఇప్పుడు వీళ్ళకు. షూస్ మంచి షూజు, వాకింగ్ చేయడానికి షూస్, అన్ని షూజులు కొనేస్తాడు ఈయన. ఇక నాకైతే ఈ మ్యాక్స్లో నచ్చలేదని బయటికి వచ్చాము మేము. మా JN2 మ్యాక్స్ దగ్గర వెళ్దామని ఆకలేసిందని పక్కన చాట్ బండి దగ్గర ఆపాను. అక్కడే సైడ్లోనే ఉంది అన్నట్టు. ఎగ్ బజ్జీ, మిరపకాయల బజ్జీలు కొన్నాం. కానీ బాగానే రష్ ఉందండి ఇక్కడ మెయిన్ రోడ్ మీద. మా వీరు గురించి ఎగ్ బజ్జీ తీసుకున్నా విత్ మసాలా అంట, సమ్ డిఫరెంట్గా. నేను ఎప్పుడు ట్రై చేయలే, ఫస్ట్ టైం నేను ట్రై చేశాను అన్నట్టు. ప్రిఫర్ చేయొచ్చు. ఇది చెన్నై సిల్క్స్ దగ్గరనే పక్కనే ఉంది కార్నర్లో. బాగానే ఎక్కేసి మళ్ళీ బయలుదేరామన్నట్టు. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. JN2 పిస్తా హౌస్ ఉంది కదా అక్కడ, నిజాంపేట్ ఆపోజిట్లో, నిజాంపేట్ ఎక్స్ట్రేట్ ఆపోజిట్లో పిస్తా హౌస్ పక్కనే రిలయన్స్ పక్కన మ్యాక్స్ ఉంది కదా, అక్కడికి వచ్చామన్నట్టు. ఇక్కడ కూడా JN2 దగ్గర ఫుల్ ట్రాఫిక్. పిస్తా హౌస్ ఉంది కదా, పిస్తా హౌస్ పక్కన రిలయన్స్ పక్కన మ్యాక్స్ ఉంది కదా, దాంట్లో వచ్చాను. ఇక్కడంతా మాడిఫై చేస్తున్నారంతా మ్యాక్స్లో. అంత రష్ ఏం లేదు, కానీ నాకైతే బాగానే నచ్చాను. చెక్ చేస్తుండే ఈసారి అయితే ఫస్ట్ టైం తన ఇష్టంతోనే డ్రెస్ షాపింగ్ చేస్తుండే. ఎందుకంటే అబ్బా నేనైతే దన్న తీసేసుకుంటా, కానీ మా బేబీ అయితే గంట సేపటి చేస్తూనే ఉంటాడు ఇక. ఎందుకంటే వాళ్ళ బర్త్డేస్ మళ్ళీ పార్టీస్కి వెళ్ళేది ఉంది ఈ మంత్లో, అందుకోసమే తన షాపింగ్ తనే చేస్తున్నాను. నేను పిల్లల గురించి తీసుకుంటున్నాను. మా మేడం అయితే అడుగుతుంది నాకెప్పుడు షాపింగ్ చేపిస్తారని చెప్పి. ఈసారి అంతా మా పిల్లల వరకు కాకుండా మా బేబీ వరకే షాపింగ్ అయింది, బేబీ బట్టలే అయింది ఇదంతా. చూసారా నేనైతే మా బేబీకి షర్ట్స్ ప్యాంట్స్ అంతా కొనేసి మీద పిల్లల సెక్షన్స్ దగ్గర వచ్చాను.
పిల్లల వరకైతే నాకైతే ఏం నచ్చలేదు, కానీ చూస్తున్నా మా పెద్ద పాపకి అని చెప్పి నచ్చలేదు. అక్కడ పక్కనే ఆఫర్లో కుర్తీస్ ఉంటే కుర్తీస్ గురించి ఇక్కడ వచ్చాను. 2 కుర్తీస్ కొన్నాను, కానీ ఏదో అంత సాటిస్ఫాక్షన్ లేకుండే. కానీ మా వీరుబాయ్ అంటాడు, మమ్మ ఇది తీసుకో మమ్మ, అది బాగాలేదని చెప్పి వీరుబాయ్ అనే వరకు ఇప్పుడు నేను చూస్తున్నాను టాప్స్. మా పెద్ద మేడం కూడా చెక్ చేస్తున్నట్టు ఏది తీసుకోవాలని చెప్పి ఇష్టంతో. కుర్తీస్ అయితే జీన్స్ పైన బాగుంటాయి కదా అని చెప్పి 2 కుర్తీస్ తీసుకున్నాను నేను. బాగుంది కదా తన్వి, మా పెద్ద పాపకు అడిగినట్టు తీసుకున్నాను తన ఇష్టంతో. బాగుంటుంది అని చెప్పి చూడాలి, ఇక నచ్చలేదు. సరే బ్యాక్ సైడ్ వెళ్ళి చెక్ చేసి తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను. కానీ మా బేబీ బిల్డింగ్లో నిలబడి ఇంకెంతసేపు అని అరుచుకుంటుండు. ఈ మెరూన్ కలర్ ఎలా ఉంది చెప్పండి, బాగానే ఉందా? కానీ సెట్ కాలేదు నాకు కలర్. మొత్తంకి మెరూన్ కలర్ చెక్ చేసి మెరూన్ కలర్ తీసుకుందాం, కలర్ సెట్ కాలేదని వదిలేసిన నేను. సరే ఇంకేమైనా ట్రై చేద్దాం అనే వరకు చూస్తున్నారు కదా, అసలు ఏది నచ్చలేదు నాకు. మా మేడంకి అయితే పెద్దక్కకి అయితే బోర్ వచ్చేస్తుంది, నా గురించి ఏం కొంటలేరు అని చెప్పి. నేను వచ్చింది పిల్లల గురించి, షాపింగ్ చేస్తుంది నా గురించి, మా బేబీ గురించి, అంతే కదా. ఈ టాప్ నచ్చింది, అందుకోసం ఈ టాప్ నేను తీసుకున్నాను. మా వీరు కూడా అదే అంటుడు, బాగానే ఉంది మమ్మీ తీసుకో అని చెప్పేసాను. అట్లా అని చెప్పి 2 టాప్లు తీసుకొని మళ్ళీ చిన్న పాప గురించి వచ్చాను నేను. అక్కడ చిన్న పాప గురించి చెక్ చేస్తుంటే, ఇప్పుడు చలికాలం కదా, చిన్న పిల్లలకి బట్టలు వేస్తే అంత మంచిగా దోమలు అవన్నీ కరవకుండా చూస్తున్నాను. కానీ మా వీరుకి ఏం వస్తుందో అది తీసుకుంటున్నా. వాళ్ళ చెల్లెలు ఇష్టంతో నా పింక్ కలర్ స్వెటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఫుట్వేర్ దగ్గర. ఫుట్వేర్ అని చెప్పి నచ్చింది తీసుకునే వరకు మా వీరుబాయికి ఏది నచ్చదు. కానీ ఈ పిల్లలు కదా, మమ్మీ మా ఇష్టం బట్టలు మీరే కొంటారు, నీ సెలెక్షన్ నేను చేస్తాను మమ్మీ అని చెప్పి నేను ఫుట్వేర్ అంతా చెక్ చేసుకుంటున్నా. ఏదో అట్లా ట్రైల్ వేసినా కానీ అంత ఏం సెట్ కాలే నాకు. అందుకని నేను లైట్ తీసుకుని అన్నట్టు. వీడియో ఎలా ఉంది చెప్పాలా కామెంట్స్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి మానస అండ్ సాయితని. నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను, సరేనా? పిల్లల గురించి అని చెప్పి మనం వచ్చి షాపింగ్ చేసినట్టుంది నాకైతే. మా బేబీ అరుస్తున్నాడు అక్కడికి వెళ్ళి, ఎంతసేపు ఇంకా బిల్లింగ్కిలో లైన్లో నిలబడ్డానని చెప్పి. కానీ మ్యాక్స్లో మొత్తం రినోవేషన్ అవుతుంది. స్టాక్ బాగుండే, కానీ ఆ మ్యాక్స్ కానీ ఈ మ్యాక్స్ నాకు నచ్చితే ఎప్పుడు కూడా. అందుకోసం ఇక్కడికి వస్తాం, ఏదో ఇంటి దగ్గర ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఏదో ఓకే. కానీ మా బేబీ షాపింగ్ అయింది, కానీ మా పిల్లల షాపింగ్ అయితే కాలేదు. మా బేబీ అయితే ఇక బిల్డింగ్లో నిలబడి ఎంతసేపు అని చెప్పి అరుచుకుంటూ, ఇక నాకు చెప్పులు ఏం నచ్చక ఆలోచించి బయటికి వచ్చేసాను అడికెళ్ళి. బిల్డింగ్ దగ్గర వెళ్ళిండు మా బేబీ, చూడాలి ఏం చేస్తున్నాయేమో. బిల్డింగ్ అవుతుంది, ఎంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి అరుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు. చూడాలి అని చెప్పి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస సాయి తన్వి. మంచిగా సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు. మా ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ, అంతే కదా. మా పెద్ద పాపకు నచ్చింది ఏదో చేస్తుంటుంది కోతి పని, అది కావాలంటే ఆయన కింద పడేసేసింది మొత్తం. మన బిల్డింగ్లో పడి ఇక మొత్తుకుంటుండే. ఇక టాటా బాయ్, ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి, బాయ్.